బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఈడీకి చేరింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై ఈడీ ఆరా తీస్తుంది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్నారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ఆరా తీస్తుంది. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మొత్తం ఈడీకి చేరింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న. అనిల్, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి 11 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద యూట్యూబ్ సెలబ్రిటీలు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా రీసెంట్ గా బిగ్ బాస్ కి వచ్చినటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు యూట్యూబ్ లో వీడియోలు చేసేటువంటి ఇమ్రాన్, అలాగే హర్ష సాయి, ఇలా టేస్టీ తేజ, ఇట్లా వరుసగా మొత్తం యూట్యూబ్ సెలబ్రిటీస్ తో పాటు మరొక 6 మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేశారు. అయితే దీని మీద ఇప్పటికీ పోలీసులు కన్నెర చేస్తున్నారు. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని విచారణకు హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే అరెస్టులు కూడా చేస్తాము, వాళ్ళు ఎంతవరకు బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని దాన్ని బట్టి ఇప్పటికే తెలియజేశారు. అయితే ఇదిలా ఉంటే ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఎవరెవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్నటువంటి ఈడీ అధికారులు పూర్తిగా ఇందులో మనీ లాండరింగ్, అలాగే ఎవరెవరైతే హవాలా ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఆరా తీయబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలోనే అసలు ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరికి ఎంతవరకు బెట్టింగ్ యాప్స్ ద్వారా లాభం పొందారు, ఆ అమౌంట్ అంతా కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ద్వారా వీళ్ళకు చేరింది, ఇందులో మనీ లాండరింగ్ జరిగే ఉంటుందన్నటువంటి అనుమానాలను కూడా ఈడీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మరోవైపున ఈసీఆర్ కూడా నమోదు చేస్తారన్నటువంటి సమాచారం కూడా అందుతోంది. ఒకవేళ ఈ కేసు ఈడీ అధికారుల వరకు చేరితే మాత్రం ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఖచ్చితంగా చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే పంజగుట్ట పోలీసులు ఒకవైపున దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, మరోవైపున కోట్ల రూపాయల నగదు మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్లకు ఖచ్చితంగా చిక్కులు ఎదురవుతున్నటువంటి సంకేతాలు అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అనేది రైట్ రత్న, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ రెడ్డికి కార్పొరేటర్ సుజాత నాయక్ ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కార్పొరేటర్ సుజాత నాయక్ మరోసారి డిమాండ్ చేశారు. మాటలకి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే 24 అవర్స్లో కేసు బుక్ చేయాలి. దానిపైన ఎలాంటి స్పందన లేదు పోలీస్ అధికారులది. మేము అందుకనే డీసీపీ దగ్గర వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు కూడా డీసీపీ గారు ఏం చెప్పారంటే 4 గంటల వరకు మీకు సమాధానం ఇస్తాము, మీకు న్యాయం చేస్తాము. న్యాయం జరగకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గర మా మహిళలందరూ కూర్చొని నిరాహార దీక్ష చేస్తాము. సీఎం గారు, మీరు కూడా ఒక దళిత మహిళని, నేను కోరుకున్నది ఒకటే, న్యాయం జరగాలి. నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి సార్. ఎందుకంటే నేను ఒక మహిళని, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి పరువు పోయే మాటలు మాట్లాడిన సుధీర్ రెడ్డికి కఠినంగా శిక్షించాలి. నిర్భయ కేసులు అంటే
ఇలాంటివి వచ్చినా మా పైన మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. నేను ఒక కార్పొరేటర్ సార్. కార్పొరేటర్కి న్యాయం లేకపోతే సామాన్య మహిళలకి ఎక్కడ న్యాయం ఉంటుంది? రాజకీయంగా అణగదొక్కాలంటే సుధీర్ రెడ్డి నువ్వు డైరెక్ట్గా సవాల్ నీలాంటి మనుషులకు ఎదుర్కోగాని నాలాంటి మహిళలకి ఇలాంటి మాటలు చెప్పి కించపరచాలని చూడకు. నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. ఇదే మాట ఎవరైనా చెప్తే నువ్వు ఊరుకుంటావా? నాకు మాత్రం న్యాయం జరిగేంత వరకు. వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు బ్యాటు బంతి పట్టారు. రాజకీయాల్లో అసెంబ్లీలో యుద్ధం ప్రకటించే ప్రజాప్రతినిధులు మైదానంలో బస్తీమే సవాల్ అంటున్నారు. నువ్వా నేనా అంటూ మాటలతో కాకుండా ఆటతో సవాల్ చేసుకుంటున్నారు. ఇక మహిళా ప్రజాప్రతినిధులు తమదైన ఆటలతో సందడి చేశారు. నిత్యం రాజకీయాలు పాలనలో బిజీ ఉండే ప్రజాప్రతినిధులు 3 రోజుల పాటు క్రీడలో మునిగి తేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజయవాడలోని మున్సిపల్ మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులకు నిర్వహించే ఆటలు కొత్త సాంప్రదాయం కాదు, పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. సభలో బిల్లులు పాస్ చేయడమే కాదు, క్రీడల్లో కూడా తమ వంతు కృషి పాత్ర అంటూ ఉంటుందంటూ కూడా ప్రస్తుతం ప్రజాప్రతినిధులందరూ కూడా క్రీడలు ఆడుతున్న పరిస్థితి. మనతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్ర ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు అంటే గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మళ్ళీ మీ హయాంలో తీసుకురావడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో ఆడుతున్నారు ప్రజాప్రతినిధులు కూడా. ఎలా ఉంది ఈ ఆనందోత్సవం? ఇది కొత్త ఏం కాదు. ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా మేము ఈ కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే 83లో నేను ఎమ్మెల్యే. అప్పటి నుంచి రామారావు గారు మీ అంతర్గత ఎమ్మెల్యే అప్పుడు. కానీ మధ్యలో కొంతమంది ముఖ్యమంత్రులు మారిన తర్వాత దీనికి పట్టించుకోలేదు ఎవరు స్పోర్ట్స్ గురించి. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళలేదు. రామారావు గారు ఎంత ప్రోత్సహించారు, స్పోర్ట్స్ ప్రోత్సహించారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమం ప్రోత్సహించారు రామారావు గారు. అతను కూడా పార్టిసిపేట్ చేసేవాడు. మళ్ళీ 5 సంవత్సరాలు లేవు. మళ్ళీ మేము అందరం అనుకుని అంత పెద్ద కూర్చొని సరదా చేద్దాం 3 రోజులు అనుకున్నాం. చంద్రబాబు దృష్టి తీసుకెళ్తే అతను కూడా ఓకే అన్నారు. సార్, క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కూడా ఇస్తాయి. అయితే ప్రతి ఏడు కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే మేము 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మొత్తంగా సార్ మీరు చెప్పండి, అంటే మీరు చూస్తున్నారు సీనియర్గా ఒక సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి కూడా, అంటే ఎలా చూడవచ్చు ఈ క్రీడలకు? క్రీడలంటే చంద్రబాబు గారికి చాలా ఇష్టం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96-97లో సౌత్ ఇండియన్ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ పెట్టాం. చంద్ర వచ్చారు, బ్రహ్మాండ చేసాం. వాళ్ళకి విడిది కూడా కృష్ణాభిరాలు పెట్టాం. చాలా బ్యూటిఫుల్ గా చేసాము. ఎమ్మెల్యేలందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా అప్పుడు దాదాపుగా సిపిఐ, సిపిఎం, మజ్లిస్, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలిలో ఒక బ్యూటిఫుల్ స్టేడియం ఏర్పాటు చేశారు. దాని పేరు బాలవి గారి పేరు పెట్టడం జరిగింది. బాలవి గారి నామకరణం చేసి ఏషియన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఏషియన్ గేమ్స్ లో కూడా దేశంలో ప్రపంచంలో బాగా ఈవెంట్ బాగా జరుగుతాయని ఆ రోజు ప్రారంభోత్సవానికి చైనా కొరియా వాళ్ళని పిలిపించే డ్యాన్సులు వాళ్ళతో ఈవెంట్ చేయించాడు. వండర్ఫుల్ ఈవెంట్ చేశారు. కాబట్టి ఆ స్టేడియం అంత బ్రహ్మాండంగా కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే దృష్టితో మన అయ్యన్న పాత్రుడు కూడా నేను అప్పుడు కూడా చూడాం. కాబట్టి మళ్ళా పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించి మళ్ళీ స్పోర్ట్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి అంతే ఎమ్మెల్యేలలో కలిసి ఎవరికి అన్టచబుల్ ఉంటారు. కాబట్టి అందరు కలిసి కూడా సరదాగా ఒక 20 రోజులు ఇక్కడ అసెంబ్లీలో ఉన్నాం. కనీసం ఒక 2 రోజులు ఇక్కడ సరదాగా అసెంబ్లీ కార్యక్రమాలు ఉదయం పెట్టుకుని సాయంత్రం నుంచి కార్యక్రమాలు పెట్టుకుని బాగుంటుందని చెప్పి మనం స్పీకర్ గారు ఏర్పాటు చేసినందుకు, దానికి ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను. మొత్తంగా క్రీడల ఆడటం పట్ల పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎంతో ఆనందం ఉంది. ప్రతిరోజు కూడా ప్రజల సమస్యలతో ఎంతో బిజీగా ఉండే తాము ఈ క్రీడలు ఆడే సమయంలో కొంత ఆనందోత్సవంతో మళ్ళీ నూతనోత్సవంతో ముందు ప్రజల మధ్యకి వెళ్తా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి. క్రాంతి, రాజ్ న్యూస్, విజయవాడ. ఏపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్ ఈ క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని అంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. క్రీడలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు అంటే నిత్యం ప్రజల మధ్య సమస్యలతో అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తుతం క్రీడలతో బిజీ. గతంలో ఉన్న సాంప్రదాయాన్ని ఒకసారి సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు ఈ విధంగా ముందుకు తీసుకురావడం నిజంగా మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందించారు.
మంచి వాతావరణం, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సమస్యలను పక్కన పెట్టి అందరం కూడా ఒక ఫ్రెండ్షిప్ తోటి, బాండింగ్ తోటి సరదాగా క్రీడల్లో పాల్గొనడం వలన ఒక చక్కటి మెసేజ్ కూడా పంపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తాం. మా నియోజకవర్గాల్లో, మా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు రేపు చేసినప్పుడు క్రీడాకారులకు కూడా మేము ఒక ప్రధానమైన స్థానం కల్పించి తప్పకుండా ప్రోత్సహించే విధంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఒక గ్రేట్ సక్సెస్ ఈ ఈవెంట్. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. క్రికెట్ ఇప్పటికే ఆడటం జరిగింది. మీ టీం వర్సెస్ అచ్చెన్నాయుడు గారి టీం ఎలా సాగింది క్రికెట్? అంటే చాలా సంవత్సరాల తర్వాత మీరు కూడా ఆడినట్టు, గతంలో కూడా ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీం ఏ రకంగా ఆడింది రెండు టీంలకు సంబంధించి? నేను లాస్ట్ క్రికెట్ ఆడింది సభాపతిగా ఉన్నప్పుడు 2012 అప్పుడు ఆడాను. దాని తర్వాత ఆడలేదు. కానీ తప్పకుండా అందరం ఎంజాయ్ చేసాం. మా టీం గెలిచింది. రేపటి రోజున మరి ఇంకా అంటే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఎవరు గెలిచారో ఓడిపోయారని కదా, అందరం పార్టిసిపేట్ చేసాం. అచ్చెన్నాయుడు గారు కూడా చాలా స్పోర్టివ్గా, వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా ఆడారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్స్ ఆడతారు. మంచి స్పిరిట్ తీసుకొచ్చారు. దాన్ని నిజంగా ఆయన పత్రిక గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అయితే మీరు చెప్పినట్టు దాదాపు రాష్ట్ర విభజనకు ముందు గతంలో ఈ సంప్రదాయం ఉండేది. తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఇప్పుడు ఈ క్రీడలకి సంబంధించి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో అంటే రాబోయే సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అవసరం అనేది చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే క్రీడలో కొంత ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రతి సంవత్సరం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. సైకలాజికల్ గా ఎవ్రీ డే మాకున్న మెంటల్ ప్రెషర్స్ మీకు తెలుసు. అయినా కానీ లాంగ్ బడ్జెట్ సెషన్ 30 days మాకు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. వారికి హెల్త్ పరంగా హెల్ప్ అవుతుంది, రాష్ట్రానికి హెల్ప్ అవుతుంది. ఇతరులు ఎవరైతే ప్రోత్సహించాలని కోరుకుంటున్నారో క్రీడాకారులు, వాళ్ళు కూడా చూసి ప్రజాప్రతినిధులు మన తరఫున నిలబడ్డారు, వాళ్ళు కూడా ఆడుతున్నారు అనేది ఖచ్చితంగా మంచి మెసేజ్ అవుతుంది. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి ఖచ్చితంగా తమ రోజువారీ రొటీన్గా ప్రజల సమస్యల నుంచి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో ఈ క్రీడల వల్ల ఈ రోజు ఆడే ఆటకి సంబంధించి, ఈ 3 రోజులు ఆడే క్రీడలకి సంబంధించి కూడా కొంత స్ట్రెస్ ఫీల్ అవి, దాంతోపాటు నూతనోత్సాహంతో మరింతగా ఉత్సాహంగా ప్రజా సమస్యలపైన దృష్టి సారిస్తామంటూ చెప్తున్న పర్సన్. కెమెరా పర్సన్ కిరణ్తో క్రాంతి, రాజ్ న్యూస్, విజయవాడ. మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం అందించడం లేదని వాపోతున్నారు. అంగన్వాడీ టీచర్లు సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా CIT ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం మంది కూడా 48 గంటల పాటు మహాధర్నా కొనసాగిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మన దగ్గర కొంతమంది అంగన్వాడీ టీచర్ నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? 48 గంటల పాటు ఆందోళన చేయడానికి కారణాలు ఏంది? ముఖ్యంగా మా సమస్య అంటూ జీతం సరిపోతలేదు. సాలరీ పెంచుతామన్నారు 18,000, దాదాపుగా 15 నెలలు అవుతుంది. ఇంక ఇది వరకు దాని జోలి లేదు. అట్లాగే ఏదో యాప్లన్నీ 2 యాప్లు మొబైల్ తోటి మంచిగున్నోళ్ళందరూ హార్ట్ అటాకులు, ఆరోగ్యం చెడిపోవడం జరుగుతుంది. ఈ 2 సమస్యలు అయితే తీవ్రంగా ఉన్నాయి. దయచేసి మాకు ముఖ్యమంత్రిని మేము కోరేది ఏమిటంటే కనీస వేతనం 26,000 చేస్తామన్నారు, చెయ్యాలి. ఇంకొకటి ఈ మొబైల్ యాప్ అనేది తీసేయాలి. పోయిన సంవత్సరం ఏప్రిల్ నెల రిటైర్మెంట్ అయితే ఇంకిది వరకు అది లేదు. దయచేసి ఇది ఇంత తొందరగా అందరికేమో 10 లక్షల లోన్లు అంటారు, ఏదో అంటారు, జీతాలు అంటారు. కనీసం అంగన్వాడీ టీచరు 30 ఏళ్ళ సర్వీస్ చేసి బయటకు వస్తే ఆమెకు ఒక 5,000 రూపాయల పెన్షన్ కానీ, ఒక 2 లక్షల రూపాయల రిటైర్మెంట్ కానీ ఇంకిది వరకు 15 నెలల కారుండి ఇంకిది వరకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకు ఈ ప్రభుత్వాన్ని మేము ఇష్టపడి మరీ ఏదో కష్టాలు పోతాయని ఇష్టపడి గెలిపించుకున్నందుకు మాకు ప్రతిరోజు కష్టపెడుతుంది. కాబట్టి దయచేసి మా ముఖ్యమంత్రిని కోరేది ఏమిటంటే మాకు 18,000 జీతము ఈ మొబైల్ యాప్లు లేకుండా చేయడము, ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు పెన్షన్ సౌకర్యం కలిగించి, మినీ ఉండి మెయిన్ అయిన వాళ్ళకు ఒక 2 నెలలు మురిపించినట్టు వాళ్ళకు పూర్తి జీతం పడ్డది. మళ్ళీ ఇప్పుడు 12 నెలలు అయితే దగ్గర వాళ్ళకు సగం జీతంతో ఉన్నది. వాళ్ళు మేము ఉన్నట్ట ఎక్కినట్ట మాకు ప్రమోషన్ వచ్చినట్ట లేదని చాలా బాధతో ఉన్నది. రిటైర్మెంట్ అయిన వెంటనే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మా సగం జీతం పెన్షన్ కల్పించాలని మరీ కోరుకుంటున్నాం. మాకు కనీస వేతనం 26,000 చేస్తామని అన్నారు. కనీస వేతనం ఇవి చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్లా మండలిలో చెప్పింది సీతక్క మా మంత్రి 18,000 జీతం చేస్తామని, అసెంబ్లీలో చెప్తలేరు. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రకటించాలి. తర్వాత రిటైర్మెంట్ అయిన ఆయమ్మలు, టీచర్లు అతిగతి లేదు. వాళ్లకు 2 లక్షలు ఇస్తామన్నారు, 1 లక్ష రూపాయలు ఆయమ్మలకు ఇస్తామన్నారు. కనీసం వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మేము సమ్మెలకే వచ్చినాం. 48 గంటలు ఇక్కడ టెంట్ల కింద కూర్చున్నాం ఎండల. రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని ఏం చేస్తుందో చూడాలి. ఇక
ముసలి వాళ్ళు అందరం 10 మంది 20 మంది దాకా ఊరికొకరు ఇద్దరం ఉన్నాము. ఇక ఇప్పుడు మా కొడుకులు పెట్టేటోళ్ళు లేరు, కోడారు పెట్టేవాళ్ళు ఎవరు పెడతారు బాగా ఇప్పుడు చేస్తుంటారు అడకతేనుడు మరి ఏమి ఇస్తారేనంత రిటైర్మెంట్ అయినా మరి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఏ లేవు తండ్రి బాంచాను. ఏంది అసలు ప్రధానంగా ఏం సమస్య ఉంది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? గతంలోనే ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి, ఆ హామీలను ఎప్పటివరకు నెరవేర్చారు? అసలు ఏంది పరిస్థితి? ఒకవేళ నెరవేర్చకపోతే ఇట్లా మీ ఏదైతే ఆందోళన ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు? మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి ఎదుర్కొనే సమస్యల మీద మేము ఈ సమ్మె 48 గంటలు వంట వార్పు చేయడం జరుగుతుంది. అందులో ఆయలు టీచర్లు రిటైర్మెంట్ అయి 1 year అవుతుంది. ఇప్పటి వరకు వాళ్లకు పెన్షన్ లేదు, వాళ్లకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు, వాళ్లకు పిఎఫ్ఐ అన్ని సౌకర్యాలు కల్పిస్తా అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన హామీలు ఎట్లా చేసిందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా అదే హామీలను అమలు చేస్తా అని ఒప్పుకొని అదే తోవలో పోతున్నది. మాకు కూడా గవర్నమెంట్ టీచర్ ప్రకారమే మాకు ఇస్తా అన్నారు. ఇప్పుడు 8 గంటల నుంచి 12 గంటలు అంటున్నారు, తర్వాత 4 గంటల వరకు డ్యూటీలో ఉండాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు కూడా ఎండలు నేటివి ఉన్నాయి, ఖచ్చితంగా 12 గంటల వరకు మేము చేస్తాము. అట్లనే మాకు నెల రోజులు ఆయకు టీచర్కు సెలవు ఇవ్వాలనే మేము అనుకుంటున్నాము. చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మాకు ఇంతకుముందు మేము ధర్నా చేసినప్పుడు 24 రోజులు ధర్నా చేసినాం. ఎలక్షన్కు ముందు చేసినప్పుడు మా దగ్గరకు అందరు వచ్చిండ్రు, ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేస్ అందరు వచ్చి మా దగ్గర కూర్చొని అమ్మ మేము మీది 18,000 మేనిఫెస్టోలో పెట్టినాము, మమ్మల్ని గెలిపియండి అంటే మేము గుడ్డిగా నమ్మి ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రభుత్వము రావాలని కోరుకున్నాం, మార్పు రావాలి, మాకేమన్నా న్యాయం జరుగుతుంది కావచ్చు అని. అది జరగలేదు. ప్లస్ ఆయమ్మలు దిగిపోతే వాళ్ళు 90 రూపాయలు అప్పటి నుండి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఆయమ్మ సుభాష్ నగర్ నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ బస్సుకి వెళ్ళింది, ఆమె దిగిపోయింది. ఆమెకు కొడుకు లేడు, ఒక కొడుకు పిచ్చోడు, ఆమెకు ఎవరు లేరు. ఆమె తిందామంటే ఇప్పుడు బస్తీ వాళ్ళు తిండి పెడుతున్నారు, ఆమెకు జీతము లేదు, రావాల్సిన బెనిఫిట్ రాలేదు, చెక్కులు ఇస్తున్నారు. మరి అది ఎవరికి చెందుతున్నాయి, ఎవరికి వస్తున్నాయో మాకు తెలియదు. మాకు మాత్రము మా అంగన్వాడీ జీతమే కరెక్ట్ వస్తలేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రైట్గా ఇదైతే అంగన్వాడీ టీచర్లు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆందోళన చేయడానికి కూడా తాము సిద్ధమైతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.